నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2 వచనాలు మాత్రమే మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా ఎలుగుమయమైనను. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతా చీకటిమయమైనను. నీలో ఉన్న వెలుగు చీకటి చీకటి ఎంతో గొప్పది. ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా మన గత వారంలో కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం. దేని గురించి చెప్పుకున్నాం చెప్పండి. దేని గురించి ఎవరైనా గుర్తున్న వాళ్ళు చెప్పచ్చు. నేను ఈ యొక్క పై భాగాల్లో 5 నేనేం చెప్పాను, జ్ఞానేంద్రియాలని చెప్తూ వచ్చా. చెప్పాను. కాబట్టి మరి నోరు ఏ విధంగా ఉండాలో మనము పోయినటువంటి గత వారంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఈరోజు కన్ను గురించి మనము చెప్పుకుంటాం. అంటే ఈ భాగంలో ఉన్నటువంటిది కన్నే. కాబట్టి కన్నులో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, కన్ను ఏ విధంగా ప్రవర్తిస్తుంది, కన్ను దేని వైపు చూడాలా, కన్ను ఏ విధంగా చూస్తుంది అనే దాని గురించి మనం ఈ వారము చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం చెప్పుకునే సమయంలో మనలో ఉన్నటువంటి ఏమైనా పొరపాట్లు, సమస్యలు, ఇబ్బందులు లేక బల్లో చేసే ముందుగా ఏమైనా ఉంటే సరే మనం వాక్యం చెప్పుకునేటప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. ప్రభువా, నా యొక్క ఆత్మలో నా దేహంలో ఈ విధంగా ఉంది కనుక నేను బల్లో చేయవేస్తే శిక్షకు అనుకున్నావు కనుక పరీక్ష చేసుకొని ఏ విధంగా వాళ్ళు పాల్గొందాం. బైబిల్ పల్లె పడుకుందాం. ఇక్కడ చెప్పుకున్నటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు 2026 సంవత్సరాల క్రితము మరి చెప్పబడినటువంటి మాట, కొండ మీద చెప్పినటువంటి మాట. ఏ మాట అంటే ఇది 6వ అధ్యాయం నుంచి 8వ వచనం వరకు మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. దీన్ని మనము కొండ మీద ప్రసంగం అంటున్నాం. 8వ అధ్యాయం వచ్చేసరికి యేసు ప్రభువు కొండకు దిగినట్లుగా కుష్టి రోగిని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ 6వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే దేహమునకు దీపము కన్ను. దేహానికి దీపం కన్ను అయితే దేనికి లేదా కళ్ళు? బండికి ఏంటిదంట కన్ను? ముందు లైట్, అంతేనా? చీపు కూడా లైట్ లేని కళ్ళే వాటికి. అయితే మానవుని బట్టి ఇది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మనిషి ద్వారా. కాబట్టి ఆ లైట్లు లేకపోతే ఏం జరిగిందంట, బైకులు కానీ మోటార్ సైకిల్ కానీ లేదా ఇక ఇతర వాహనాలకు ఇబ్బంది జరిగింది, లేదా యాక్సిడెంట్లు అవుతాయి. మరి దేవుడు మనకు కూడా ఒకటి ఇచ్చాడు. ఏంటంట? కన్ను. ఏమిచ్చాడంట? కన్ను. ఈ కన్ను ఉండవలసినటువంటి విధానం ఏంటి? కన్ను ఏ విధంగా ఉండాలి? ఈ మధ్య కూడా మరి గవర్నమెంట్ వాళ్ళు ఒకటి పెట్టారు. ఏం సిస్టమ్ తెలుసుకోలేదు. ఏం పెట్టారంట? కంటితో చూస్తేనే
కొడితే నీకు మచ్చల పని చేసిన ఫలితము లేదు. ప్రతిదానికి కన్నునే చూపిస్తున్నారు. ఎవరు? గవర్నమెంట్. కన్ను పడకపోతే లేదు. ముందు నీ కళ్ళు చూడండి అని ఇట్లా గట్టిగా పెడుతున్నారు. మరి కన్ను చాలా విధాలుగా మనిషికి ఉపయోగమే, కానీ దానివల్ల మరి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి మనం కంటి పరీక్షకి వెళ్ళినప్పుడు మస్కులు వచ్చినాయని చుక్కడాలు చేస్తారు తీరా చేస్తారు. మరి మనిషికి కన్ను లేకపోతే చాలా ప్రమాదం. దాన్ని కన్నుని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా? కన్ను ఏం చేస్తుంది? ఈ దేహానికి కన్ను దేవుడు ఇచ్చాడు. కంటితో చూస్తే మొత్తం కూడా మనలో ఉన్నటువంటి దేహానికి బలమా లేకపోతే దేహానికి చెడ్డవా అని మనం గ్రహించాలి. ఇప్పుడు బైబిల్లో తీస్తే గాంధీ గారు కూడా ఒక మాట చెప్పాడు. ఏమని మాట చెప్పాడు చెప్పండి? అందరికీ తెలిసినటువంటి మాట మీరు విన్నారు. గాంధీ మహాత్ముడు ఒక మాట చెప్పాడు. ఏంటంట? బైబిల్లో మాట ఇది, చెడుని చూడకు. చెడుని ఏంటంట? చూడబాక. మనం చెడుని చూస్తున్నామా? చెడుని మనం చూస్తున్నామా? చూడటం లేదు ఎవరు కూడా. చూడటానికి దేవుడు కలిగించింది. అయితే ఏం చూడకున్నాం అని చెప్పాడు దేవుడు? చెడుని చూడొద్దు. చెడుని చూడొద్దంటే చూడకుండా ఉంటున్నామా? చూస్తానే ఉన్నాం. చూసిన దాన్ని మనకు కన్నుల ద్వారా దాన్ని ఎక్కడికి రానివ్వడానికి హృదయంలోకి రానివ్వకూడదు. ఆ కన్ను ద్వారా వచ్చినటువంటి యొక్క ఆలోచన దేహంలోకి వెళ్ళి దేహాన్ని మొత్తం కూడా పాడు చేసింది. దీనికి అర్థమైంది, మనం ఒకదాన్ని కంటితో చూస్తాం, అది చూసినప్పుడు అది మనకు కావాలి అనిపించిందా? అనిపించదా? ఏమో అనిపించిందా? అనిపించదా? చెప్పండి, అనిపించిందా? మనకది ఏ విధంగానైనా దాన్ని మనం దక్కించుకోవాలి. అది చూసిన దాన్ని మనకు కావాలి. సపోజ్ మీకు ఒక మాట చెప్తాను. ఎవరైనా ఒక ₹1,00,000 చీర కట్టుకున్నారు అనుకోండి, నీకు అడిగిస్తాం లేదు, అది నువ్వు కట్టుకోవాలి. చూసావు కదా, అది కట్టుకోవాలని కుదురు పట్టేదా? కాదు. అది నీకు అవసరమా? అవసరం లేదు. కాబట్టి అవసరం లేదని కంటితో చూస్తే నీకు చాలా ప్రమాదం. మరి కన్నుని ఏ విధంగా ఉపయోగించుకోవాలా? నేను అంటున్నాను ఏంటంటే, కన్ను చాలా చెడ్డది అంటున్నాను. బైబిల్లో కూడా అదే మాట ఉంది. ఏంటంటే, నీ కన్ను కనుక చెడ్డదైతే దాన్ని తీసేయమన్నాడు. కన్ను చెడ్డదైతే తీసేస్తే అట్లా మనం ఎట్లా నడవాలా? చెప్పండి, ఏ విధంగా నడవాలా? అంటే దీనికి అర్థం ఏంటంటే, రెండు కళ్ళు కలిగి నరకంలో పొరుట కంటే ఒక కన్ను ఏదన్నా తప్పు చేస్తే దాన్ని తీసి పక్కన వేస్తే నీవు పరలోకంలో ఉంటావు. ఒకవేళ చెయ్యదన్నా తప్పు చేస్తే దాన్ని నరికేయమన్నాడు. అంటే దీన్ని బట్టి నువ్వు ఏం చేసుకోవాలంటే సరి చేసుకోవాలా? చెడ్డవాటి వైపు నువ్వు చూడకూడదని అర్థం. బైబిల్లో ఏముందంటే, ఒక స్త్రీని, యవనస్తుడు లేదా ఒక పురుషుడు మోహపు చూపుతో చూసినప్పుడు అప్పుడే పాపం చేసినట్టు, ఆమెతో వ్యవసాయం చేసినట్టు రాయబడినది. మరి చూపులు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసు, మనకు తెలుసు. ఒక్కొక్కడు అదే పనిగా మా ఇంటికి వెళ్ళిపోతా చూస్తాం. మన ఆడవాళ్ళని మగవాళ్ళకి ఏంటి ఎట్లా చూస్తున్నాడు, ఏది ఎట్లా చూస్తున్నాడు అంటే, ఏదా నా ఇంటికి వెళ్ళి చూస్తున్నాను అంటే, నేను ఎందుకు చూసా మీ ఇంటికి వెళ్ళి అంటాడు. ఒక్కొక్కడు యాక్షన్ చేస్తాడు. చేయడా? కళ్ళుండి కూడా చూస్తున్నట్టు ఇట్లా చూస్తాడు. చూడా, ఈ తరంలో చూసినట్లయితే పిల్లలు కూడా యవనస్తులు బాగా చక్కగా బయలుదేరి వాడు తొందరపాటు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్నింటికి కూడా అంకితం అయిపోయాడు. దేనికి? సెల్లులు చూస్తున్నాడు. సెల్లులు చూస్తున్నాడు, చూడలేదా? ఒరే అది మంచిది కాదురా, సెల్లులు చూస్తే ప్రమాదం రా, కంటిలో ఉన్నటువంటి పొరలు దెబ్బతింటాయి. ఇప్పుడు
ఇప్పుడు 20 సంవత్సరాలకే జోళ్ళు వస్తుంది దేనికి? కంటికి. అది వారికి 50 సంవత్సరాలు దాటిన దాకా జోళ్ళు వచ్చినాయా? చెప్పండి మీరు. ఎందుకు ఇప్పుడు జోళ్ళు కంటికి వస్తున్నాయి అంటే, మనం చూపు అనేది సెల్లుల మీద, టీవీల మీద, ఇంకా చూడని దాని వైపు చూస్తా అదే పనిగా మనం దాన్ని చూస్తున్నాం కనుకనే మనకేమొస్తున్నాయి? కళ్ళు చుక్కడాలు వస్తున్నాయి, కంటి చూపు తొందరగా పోతుంది. మరి సెల్లో మంచిది చూస్తున్నాడంటే వాడు మంచిది చూడడు. మనం కూడా చూస్తున్నాం వాళ్ళ సీరియల్స్ చూడలా. ఒక్కొక్కరికి కాటు లేకపోతే అది వేసిందాక నిద్ర పడుతుందా? పడదు. ఆ సీరియల్ మనం చూడాలి. పిల్లలు కొంతమందికి సెల్ లేకపోతే వాళ్ళు అసలు బువ్వ కూడా అన్నం కూడా తినరు. సెల్ కార్డు వేస్తేనే వాడికి ఇది, లేకపోతే మరి తల్లిదండ్రులను కూడా వాడు పడతాడు. అట్లా ఆకర్షితులు అయిపోయే సెల్ వైపు చూస్తా. అర్థమైందా? మరి ఈ కన్ను చాలా ప్రమాదకరమైంది. దీన్ని ఏ విధంగా మనం జాగ్రత్త చేసుకోవాలా? ఏ విధంగా మనం నడుచుకోవాలా? దీన్ని దేనికి ఉపయోగించుకోవాలా? మన పిల్లలు మరి స్కూల్కి వెళ్తూ వెళ్తారా? ఎవరి పైన రాగానే వాడు చక్కగా మేకప్ చేసుకుని వదిలేసుకుంటాడు. వాడిని అర్థం మనం కనుక్కోలేము. పోతా ఉంటాడు. వాడి దృష్టి వాడిదే. వాడి దృష్టి వాడిదే. వాడు గమనించుకోడు, మన మాట పట్టించుకోడు. వాడి చూపు వాడితే ఏదైనా చెప్పు పట్టించుకోడు. తర్వాత ఏం చేస్తాడంటే వాడు ఏం చేస్తాడు? ఎవరొస్తాడు ఇక ఇట్లా చూస్తా పోతాడు, అట్లా చూస్తాడు. ఇక ఏదో వాడి భాషలో వాడు చూస్తా ఇక ఏలేసుకుంటా, కన్ను కొట్టుకుంటా చూడు అసలు అట్లా గంధావంతంగా వెళ్తున్నాడు. కానీ పిల్లలను మనం ఒక క్రమశిక్షణలో పెట్టాలంటే పెట్టలేకపోతున్నాం. ఎందుకంటే పక్కన శత్రువులు పిల్లలు తయారవుతున్నారు. మరి బైబుల్ చదువుకోరా 2 వర్షాలు అంటే మా ఊరు కూడా అదే చెప్తాను నేను. చెల్లులు చూడొద్దు అని చెప్తా. ఎవరో విషయం కాదు. చెల్లులు చూస్తే అది చాలా ప్రమాదము. నేను మీకు హెచ్చరిస్తున్న ఈ సమయంలో సీరియల్ కూడా చాలా ప్రమాదం. కంటి చూపు త్వరగా పోయే అవకాశం ఉంది. నేను శత్రువు చెప్పడం నిజమైనటువంటి సత్యం. కాబట్టి మీకు జోడు తొందరగా కళ్ళుకు రాకుండా ఉండాలంటే ఏం చూడకుండా ఉండాలంట? సీరియల్ను చూడకూడదు, చెల్లులు చూడకూడదు. మరి పిల్లల్ని ఏ విధంగా మనం వారిని పెంచాలా అంటే బైబిలే దానికి సమాధానం. బైబిలే నేర్పుతుంది ఇప్పుడు పిల్లలకు. అది బైబిల్ చదవాలా. 119వ కీర్తనలో కొన్ని వచనాలు రాయబడిందంటే, యవనస్తులు దేని చేత తమను అందరూ సిద్ధపరుచుకుందంటే వాక్యం చేతనే కదా. ఏ వాక్యం అంటది? దేవుని వాక్యము చేతనే కదండి. బైబిలే మన పిల్లలకు నేర్పుతా ఉంది కనుక బైబిల్ నేర్పించాలి. అర్థమైందా? కన్నులతోటి మనం చూడకూడదు. కన్నులతోటి చూసి ఆ కాలంలో కూడా చాలా విషయాలు ఐగుప్తులో చూశారు. ఇశ్రాయేలీయులు చూడలేదా? వాళ్ళ కళ్ళు లేవా? ఎర్ర సముద్రంలో బాగా చేసింది కళ్ళు లేవా? చూశారు. అరణ్యంలోకి వచ్చేసరికి మళ్ళా యథాస్థితికి వచ్చారు. ఏ స్థితికి వచ్చారంట? ఐగుప్తులో ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మేము అవి తిన్నాము, ఈ తిన్నాము, మాకు ఇక్కడ మాంసం పెట్టేవాడు ఎవడు కూడా లేడు. చూసిన కార్యాలు ఏమైంది? చేసినటువంటి పని ఏమైంది? దేవుడు ఏం చేశాడు? ఏ విధంగా చేశాడు అని జ్ఞాపకం లేదా? మరి ఏం చేయమంటారు? వాళ్ళు రాలిపోయారు. పాపకరమైనటువంటి సత్వాల చేత సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో ఏం రాయబడింది? అక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనంలో మరి వారు కన్నులను నిదానించి చూశారు. దేని వైపు చూశారంటే అక్కడ చెప్పండి, దేని వైపు చూశారు? మీకు ఎన్ని చెప్పాలో అర్థం కావట్లేదు. సంఖ్యాకాండము లేదే కాండము, అక్కడ సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి
వచ్చాం. మేము తాపకరమైన సర్పాల చేత చచ్చిపోతున్నామంటే దేవుడు మోసేతో ఒక మాట చెప్పాడు. ఏంటంట? ఒక ఇత్తడి సర్పాన్ని చేయి. ఏ సర్పం అంట? ఇత్తడి సర్పాన్ని చేయి. దాన్ని ఎక్కడ పెట్టమన్నాడంట? ఎత్తైన దాని మీద పెట్టు. పెట్టినప్పుడు దాని వైపు నిదానంగా చూడు. చూసినప్పుడు చనిపోరని చెప్తూ వచ్చాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంట? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువకు సాదృశ్యంగా అక్కడ రాయబడి ఉన్నది. నిదానించి చూడటము. ఎట్లాంట? నిదానించి చూడటం. మనం అటు చూస్తాం, ఇటు చూస్తాం, అట్లా చూస్తాం, ఇట్లా చూస్తాము. ఒరే సరిగ్గా చూడు, నువ్వు నీ కళ్ళు పోయినాయండి అంటావా? మరి బాగా చూడురా, నిదానంగా చూడు. ఎట్లా చూడు? నిదానంగా చూడు. నీ కళ్ళకు పోయినాయా అంటాం. ఎత్తుకు పోయినట్టే వాడు చూసి చూడకుండా ఏదో అంటూ ఉంటాడు. నిదానంగా చూడురా. ఏదో ఎటు చూసావో, ఎట్లా చూసావో మన కోర్టులో కూడా చెప్తారు. నువ్వు చూసింది చూసినట్టుగా చెప్పమ్మా. ఏం చెప్తావు? ఏం చూసావు అది చెప్పమంటారు. అంత అబద్ధమే. నిజం చెప్తారా? చెప్పరు. అట్లాగనే చూసింది చూసినట్టుగా చెప్పరా. అందుకే ఇక్కడ ఏం చెప్తాడు? నిదానంగా నీవు దాని వైపు చూసినప్పుడు ఏం జరిగిందంట? నీవు చనిపోవు. మనం ప్రభు వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? ప్రభు వైపు చూడాలి. మనం చనిపోయినాము బ్రతుకుతాం. బ్రతకమా? ప్రభు శిలువ వైపు చూడాలా. ప్రభు వారు కలవరి శిలువలో తన రక్తాన్ని కాల్చలేదా? దాని వైపు చూడాలా. ఎప్పుడైతే మనం శిలువ వైపు చూస్తామో నిదానించింది అప్పుడు బ్రతుకుతామని చెప్తూ వచ్చాడు. రెండో మాటగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 37వ వచనం. కీర్తన గ్రంథము 119 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. ఏంటి అంటది? వ్యర్థమైనవి. వ్యర్థమైనవి ఏంటి అంట? నేత్రాలతో మనం చూసాం. శరీరాశ తీసి పక్కన పెడదాము. నేత్రాశ ఏంటంటే ఇది నేత్రాలు కావాల్సినటువంటి ఏంటంట? నేత్రాశ. మరి భూమి మీద మనం చూసినటువంటి దాన్ని మనం ముందుగా చెప్పుకున్నాం. అది కావాలని వచ్చిందా? నీకు అవసరం లేదు, అది అర్థమైంది, అది కావాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? వ్యర్థమైన వాటిని చూడొద్దు. వాటి వైపు నువ్వు వాటిని ఆశించవాక, వాటి వైపు చూడవాక. అవి చూసినప్పుడు నీ హృదయంలోకి వస్తాయి. హృదయంలోకి రావడమే కాదు, కానీ లేకపోతే కూడా పాడైపోతుంది. ప్రియమైన సహోదరుడా, నీవు వ్యర్థమైన వాటిని నీవు చూడవాక. మరి దేన్ని చూడాలా? దేని వైపు చూడాలా? దేని గురించి మనం మాట్లాడాలా? దేని చూసి అవి బాగుంటాయా? మనం చాలా సార్లు చూసినప్పుడు అది ఎంత బాగుందో చూస్తాం కదా. మనం కొన్ని చూడని విషయాలు చూసినప్పుడు అది ఎంత బాగుందో అని మనసు దాని మీద బాధేసుకుంటాం. అందుకంటాడు దాని వైపు నువ్వు చూడొద్దు. వ్యర్థమైన వాడి వైపు చూడకుండా నా కన్నులను తిప్పివేయము అని ఎవరు చెప్తున్నాడంట? ఎవరమ్మా చెప్తుంది? ఎవరు చెప్తుంది? దావీదు చెప్తూ ఉన్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. చూసారా? కన్నులను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా
మనసును పారేసుకోకూడదు. నా దృష్టిలో ఒక విషయం ఏంటంటే అసలు కళ్ళు లేకుంటేనే మనిషిదని నా ఉద్దేశం. ఎందుకంటే వాడు చూడగా చూస్తాడు, వాడు చూడడు. కాబట్టి కళ్ళు లేకుంటేనే మనిషిది. ఎందుకంటే వాడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు. మరి కన్నులో చాలా ప్రమాదకరమైన విషయం ఉంది. కన్ను కావాల్సిన మొత్తంలో కూడాను కావాలన్నది, చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కన్నులకు కావాల్సినటువంటిది ఏంటి? ప్రకటన గ్రంథంలో లౌకిక సంఘంలో యేసు మరి దేవాదేవుడి సంఘం చెప్తూ వచ్చాడు, చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు, నుండి వెచ్చగా ఉండవాక నేను ఉండి వేస్తా, దౌడు బాగుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు నువ్వు, జాగ్రత్త ఎదివాడా, నేను ధనవంతు చేసుకుంటున్నాను, నేను ధనవంతుణ్ణి, నాకేం ఇబ్బంది లేదులే అని నీ కన్నులతో చూసిందల్లా ఆహ్లాదిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నిరసనగా జీవిస్తున్నావేమో, నేను ఉమ్మి వేస్తానంటున్నాడు. ఉమ్మి వేయడానికి మీకు తెలిసిందా? క్యాన్సర్ ఇచ్చేదాన్ని తప్పు జరిగినప్పుడు ఏం వేస్తారంట? ఉమ్మి వేయడం ఎక్కడ మీరు ఒకసారి చెప్పండి అమ్మా. నాకు తెలియదు ఉమ్మి వేయడం అంటే, నాకు అందరూ కూడా తెలుసు. ఒకవేళ ఏదన్నా మనుషుడు కాదనుకో, వాడు నీకు పనికిరాడు అని అనుకో, చెప్పండి వస్తావా? యేసు ప్రభువు జాగ్రత్తగా నిలువెచ్చనగా ఉండవద్దు. కాటుగా నీకు కళ్ళ కాటుగా ఎక్కడ ఉందంట? నా దగ్గర ఉంది. ఎవరి దగ్గర? నా దగ్గర కాదు. నా దగ్గర నేను అనుకుంటున్నావా? నా దగ్గర కాదు, నా దగ్గర ఉంది. ఆ కళ్ళు కాటుగా జాగ్రత్త కొనుక్కో. ఆ కాటుకంటే ఏంటి? ఏదమ్మా కాటుక? దేవుని వాక్యానికి విను, లోబడటం, జాగ్రత్తలు సరి చేసుకొని చూసుకోవటం. అర్థమైందా? అర్థమైంది? అర్థం కావలేదా? అర్థమైంది. కాబట్టి కన్నులను మనం ఏ వైపు ఎట్లా చూడాలి, ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలా, ఎట్లా చూసిన దాన్ని బట్టి మనం ఏ విధంగా చూడాలి. కొంతమంది చూసే చూపు వేరుగా ఉంటుంది. ఉండదా? ఉండదా? ఒకరు కళ్ళు బాగానే ఉంటాయి, ఉంటాయా ఉండవా? నా కళ్ళు కనపట్టలేదు అంటే వస్తుంది, చూసి చూడట్టుగా చూస్తున్నాడు దొంగోడు. కొంతమంది కళ్ళు కనపడవు, కళ్ళు ఉన్నట్లుగానే ఉంటాయి కానీ కనపడవు. ఒక్కొక్కడు రేజీ ప్రతినట్టుగా యాక్షన్ చేస్తాడు. ఈ విధంగా వాడు ఇంకా మహా దొంగోడు, ప్రమాదకరమైన మనిషి. వాళ్ళు కూడా మనం కనిపెట్టాలా. కళ్ళు చాలా ఇబ్బందికరమైనటువంటివి. దాన్ని చాలా జాగ్రత్తగా మనం వినియోగించుకోవాలి. ఎట్లా వినియోగించుకోవాలంటే దాన్ని బైబిల్ వైపును చూడాలి. బైబిల్ వైపే చూడాలి. వ్యక్తమైన వాటి వైపు మనము చూడకూడదు. వ్యక్తమైన ఆలోచనలు హృదయంలోకి రాకూడదు. కళ్ళతో చూసిన మొత్తం కూడా మనం దాన్ని అక్కడక్కడే మర్చిపోవాలి. లోక వైపు మనము చూడకూడదు. దేవుని వైపు, దేవుని వాక్యం వైపు మనము చూడాలి. చూసేదల్లా దేవుని వైపే మనము చూడాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో మన దేహం అంతా కూడా ఏమైందంట? ఎలుగుమయమైపోయింది. దేవుని వాక్యం ఏమైంది? వెలుగైంది. దేనికి వెలుగు? జీవం వెలుగు, మన త్రావక వెలుగు. అంతేనా? మరి దాని వైపు చూసినప్పుడు మనం అందరం కూడా వెలిగించబడతాం. మత్తయి సువార్తలో కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. ఇక్కడ కూడా ఒక మాట మనకు రాయబడినది. మూడో అధ్యాయం 14వ వచనం. అరణ్యంలో మోషే సర్పం ఎలాగెత్తినో అలాగనే విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందును. మనుషు
రాయబడినదో. ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఏ విధంగా మోసే సర్పం ఎత్తబడ్డాడో మరి 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మంచి మాట రాయబడి, అరణ్యంలో మోసే సర్పం ఎలాగెత్తినో అలాగే సృష్టించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుతాడట. కనుక ఎప్పుడైతే ఆయన వైపు అక్కడ సర్పం వైపు అక్కడ చూస్తారో, ఎప్పుడైతే నిదానించి దాని వైపు చూడమన్నాడో వాడు నిత్య జీవాన్ని పొందేవాడిగా ఉన్నాడు. యేసు ప్రభువు ఎందుకు వచ్చాడు? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిత్యం జీవించే జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాడు. నిత్యం ఉండే వెలుగును ఇవ్వడానికి వచ్చాడు. ఆయన వెలుగు ఏమైనాడంట? వెలుగు. లోకాసు వార్త 11వ అధ్యాయం 34వ వచనంలో కూడా అదే మాట రాయబడినది. లోకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం. నీ దేహములకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా ఎలుగుమయమై ఉంటుందంటమ్మా. అది చెడ్డదైతే అంతా చీకటైపోతాడు. చూస్తారా? ఒకవేళ నీ దేహము చెడ్డదాశించి నీ కన్ను ద్వారా చూసేటువంటిది చెడ్డదైపోయింది అనుకో, నీ కన్ను కూడా ఆ కన్ను ద్వారా ఏమైందంట? దేహం అంతా కూడా చెడ్డదైపోయింది. ఇప్పుడు దేహం చెడ్డది కావాలా లేకపోతే కన్ను చెడ్డది కావాలా చెప్పండి? మీరు చెప్పండి అన్న ప్రశ్న. దేహము చెడ్డది కావాలా కన్ను చెడ్డది కావాలా? ఇప్పుడు చెప్పాలంటే ప్రశ్న చెప్పాలా? కన్నే మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఆ కన్ను అర్థమైన వాడిని ఉన్నప్పుడు చూడకుండా ఉన్నప్పుడు దేహం అంతా కూడా వెలుగైపోయింది. అదే కనుక చెడ్డది కనుక మనం చూసామనుకో దేహం అంతది కూడా చెడ్డైపోయింది. అర్థమైందా? అర్థమైందా కాలేదమ్మా? ఇప్పుడు కన్నులను మనం చెడ్డదాని వైపు చూసి దాన్ని ఆస్వాదించినప్పుడు, అది లాభాలకు వచ్చినప్పుడు దేహం మొత్తం కూడా ఈ చిన్న కన్ను వల్ల ఏమైపోతుందంట? చెడ్డదైపోయింది. మన దేహంలో కల్లా చిన్నతనం నుంచి పెరగలేదు చెప్పండి. పెరగలేదు చెప్పండి. అన్ని పెరుగుతాయి. ముక్కు పెరుగుద్ది, కన్ను పెరుగుద్ది, కాళ్ళు గోలు పెరుగుతాయి, వెంట్రుకలు పెరుగుతాయి. నాకు లేవులు ఎంట్రుకలు మొత్తం పోయినాయి. ఎంట్రుకలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. పెరగండి ఏంటంట? కన్ను. అర్థమైందా? కన్ను పెరిగిద్దా? పెరిగితే లాభం అయిపోయిద్దేమో. కన్ను పెరగదు. మన దేహంలో ఉన్నటువంటి భాగాలు కన్ను అనేది పెరగదు. అన్నీ పెరుగుతాయి. ముక్కు కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఒకే విధంగా ఉంటుంది, పెద్ద అయిన తర్వాత కొద్దిగా పెరిగింది. అర్థమైందా? చెవులు చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్దగా అయిపోయింది, పెద్దగా ఉంటాయి. కన్ను మాత్రము పెరగదు. మీరు గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళు చెప్పుకున్న విషయం ఏంటంటే, కన్నును చెడ్డదాటి వైపు మనం చూసినప్పుడు దేహం అంతా కూడా చెడ్డదైపోయింది. మరి దేహం అంతా కూడా చెడ్డదైపోయింది అనుకో, కుళ్ళిపోయింది అనుకోండి, దాన్ని దేనికి పనికి వచ్చింది? పనికి వచ్చిందా? ఇప్పుడు మన దేహం చెడ్డదైపోయిందమ్మా, ఒక అవయవం దెబ్బతిందని పనికి వచ్చిందా? పనికిరా. మరి ఇక్కడ పనికిరాక దేవుని దగ్గర పనికిరాక మరి ఎక్కడ పనికి వచ్చింది? ఎక్కడ పనికి వచ్చింది? అది చెడ్డదైపోతే దేహం కూడా అగ్నిలో కాలిపోయింది. అర్థమైందా? ఈ దేహాన్ని మనము చెడ్డది కాకుండా చూసుకోవాలి. ఈ సమయంలో వాక్యం ద్వారా ఒకవేళ ఈ దేహము నీ కడు ద్వారా చెడ్డదైందనుకో, ఇక్కడ చెడ్డదైపోయిందనుకో, నువ్వు బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందినా, సెయ్యి చేసినా, ఎన్ని చేసినా, దాన ధర్మాలు చేసినా, నీ దేహం కనుక చెడ్డదైపోయిందనుకో, ఇక్కడికి పోగొట్టుకున్నావు అనుకో, అక్కడ అది కాలుతానే ఉంటుంది. ఇక్కడ ఎలుగుగా ఉన్నాను, అక్కడ కూడా ఎలుగుగానే ఉంటుంది. ఎక్కలేదు, అక్కడెక్కడ ఉంది? అక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడేమో కనపడతా ఉన్నాడు, ఇక్కడ అదృశ్యంగా ఉన్నాడు.
ఉన్నాడు, అక్కడేమో పైనేమో అక్కడ ఉన్నాడు, అక్కడ పరలోకంలో, ఇక్కడేమో అదృశ్యంగా మన మధ్య జీవిస్తున్నాడు. కాబట్టి కనపడినటువంటి దేవుడికి మన దేహం ఏ విధంగా ఉందో తెలియదా? అంటే మన దేహాన్ని ఆయన చూడటం లేదా? అక్కడ చూస్తున్నాడు, అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఎక్కడ కూడా లేకుండా దేవుడు లేదు. అయితే ఇప్పుడు మన దేహాన్ని ఏ విధంగా చూసుకోవాలా? చెడ్డదిగా చూసుకోవాలా? చెడ్డది కాకుండా చూసుకోవాలా? పవిత్రంగా ఉంచుకోవాలా? ఎట్లా ఉంచుకోవాలి మన దేహాన్ని? అందుకంటాడు, మీ దేహముతో జరిగించినటువంటి క్రియలు చెడ్డవైనా సరే మంచివైనా సరే క్రీస్తు న్యాయపీఠం మీద ఒకప్పుడు తీర్పు జరిగింది. ఆ లెక్క ప్రకారంగా నువ్వు మంచిదైతే మంచిదానివే ఓ పరలోకానికి, చెడ్డదైతే నువ్వు చెడ్డదానివే వెళ్ళు. ఎక్కడికి? నిత్య అగ్నికి. అది నిత్యం ఉండేది, ఇది నిత్యం ఉండే జాగ్రత్త. మరి అట్లా చేసుకోవాలమ్మా. మన కన్నుల్ని ఇప్పుడు తీసేయాలంటారా? చెప్పండి. తీసేయాలంటారా? మీరు చెప్పాలి మాకు ఇప్పుడు సమాధానం. ఇప్పుడు మనం కళ్ళు తీసేస్తావా? ఇప్పుడు కళ్ళు తీసి కళ్ళు లేని వాళ్ళకి ఇద్దామంటారా మన కళ్ళుని? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యం వైపు దాని వైపు చూసినప్పుడు అది మనలోకి వెళ్ళి ఏమైందంట? వెలుగైపోయింది. ఇక సాతాను లోపల రావడానికి అవకాశం ఉందా? ఏప్రిల్కి రాసిన పత్రికలు మనం చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చినాం. ఏమంటది? వాక్యం రుణం చూడేటటువంటి ఖడ్గం. అది ఎక్కడికి వెళ్ళిందంట? మూలుగుల్లోకి వెళ్ళాలి. వెళ్తుందా కదా? వెళ్ళిందా? ఏమో. నాకు మూలుగుల్లోకి వెళ్ళింది, రక్తంలోకి వెళ్ళింది, కల్లోకి వెళ్ళింది అని చేతులు ఎత్తుందమ్మా. నాకు శరీరం అంతా వాక్యము ఉంది, నాకు మొత్తం దేహం అంతా కూడా వెలుగైపోయింది. ఇప్పుడు నేను వెలుగై ఉన్నాను అని ఎవరు చేతులు ఎత్తండి? ఎవరు కూడా ఎత్తకపోతే మరి ఇక్కడ ఎత్తకపోతే అక్కడ ఎత్త? చెప్పండి. ఇక్కడ ఎత్తలేదనుకో, ఇప్పుడు సరి చేసుకోకపోతే అక్కడ ఎట్లా మన పరిస్థితి? ఇక్కడే మనం సరిగ్గా లేదనుకో, దేవుడు రేపు ఆయన న్యాయపీఠం ఎదుట మనం అందరం కూడా నిలబడతాడా? అప్పుడు గొర్రెల్లో ఉంటామో మరి మేకల్లో ఉంటాము మనం. అప్పుడు చీసినప్పుడు గొర్రెలైపోతామో మేకలైపోతారో మనము. ఆశీర్వదించబడినటువంటి వారు ఎక్కడికి వెళ్తారంట? నా తండ్రి చేత మీకు సిద్ధపరిచినటువంటి పరలోకంలోకి వెళ్ళండి ఆశ్రయించబడిన వారిని అంటాడా అక్కడ? మరి ఇక్కడే మనం సరి చేయబడాలా. మన దేహం ఏ విధంగా ఉంది? పాపానికి దూరం ఉందా దగ్గరకు ఉందా? చెడ్డ కార్యాలకు దూరం ఉందా దగ్గరకు ఉందా? లోకానికి దగ్గరకు ఉందా దూరంగా ఉందా? మనం ఈరోజు పరిచయం చేసుకోవాలి. ఒకవేళ లోకంలో ఉన్నప్పుడు లోక కార్యాలు చూస్తాం, కానీ మన హృదయంలోనికి రాకూడదు వచ్చినప్పుడు దేహం అంతా కూడా పాడైపోయింది. అది మనం ఈరోజు గమనించాలి. మరి అట్లయ్యా ఏందయ్యా? లోకంలో మనం పుట్టాము, మంచి మాంసాలు తింటున్నాం, మంచి ఆహారం తింటున్నాం, మరి మాట్లాడకపోతే ఎట్లా? చూడకపోతే ఎట్లా? చెడ్డ మాటలు మాట్లాడకపోతే ఏ మాట్లాడినా ఏ చూసినా నువ్వు చెడ్డ మాటలు మాట్లాడకూడదు, పోయి చెడ్డదాని వైపు చూడకూడదు. చూస్తే నీ దేహం మొత్తం కూడా అపవిత్రమైపోవును. ఈ సమయంలో అపవిత్రమైపోతే ఇంకేముందమ్మా? నువ్వు బాలో చేయి వేసినా ఒకటే, చేయమైపోయినా ఒకటి, రాళ్ళకు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ దేహము ఒక అవయవం బాగలేదన్నప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని జాగ్రత్తగా పోయి డాక్టర్ దగ్గర చూపించుకుందాం. ఈ దేహంలో ఈ భాగాల్లో ఒక భాగం బాగలేదు, మనం ఏం చేస్తాం? నొప్పిగా ఉంటుంది, 10 రోజుల నుంచి ఒకటే ఇబ్బంది పడుతుందని మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరకు ఒక 4 ఏళ్ళు
5,000 10,000 పట్టుకొని పోయి చూపించుకుంటాం. మరి ఈ కన్ను వల్ల ఈ దేహం అంతా చెడిపోతుంది. ఈ భాగాన్ని ఎవరు బాగు చేయాలి? మన భాగాలను ఎవరు బాగు చేయాలమ్మా? ఈ దేహాన్ని బాగు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, ఎవరైనా ఉన్నారు దేహాన్ని బాగు చేసేవాళ్ళంటే? యేసు ప్రభువు యొక్క రక్తమే. ఈ దేహాన్ని బాగు చేసేది దేవుడి యొక్క వాక్యమే. ఈ దేహం మొత్తం వెలుగు కావాలంటే దేవుడి యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని మనం పట్టుకొని ఉన్నాం. ఈ వాక్య ప్రకారంగా మనము జీవించాలి. మన సంఘాల్లో అనేకమైన ఇబ్బందులు వస్తాయి. మరి గలతీల సంఘాల్లో కూడా రాలేదు ఆ ఇబ్బందులు, కొరింథీయుల సంఘాల్లో రాలేదు ఇబ్బందులు. అందుకే అపోస్తలుడైన పౌలు గలతీల సంఘానికి రాస్తూ ఆ శిలువ వైపు చూడమన్నాడు. ఏ శిలువ వైపు అంట? యేసు వేసినటువంటి శిలువ. ఓ అవేకమైనటువంటి గలతీయులారా, మీకు అనేకమైన శ్రమలు వచ్చాయి. పూర్వస్థితి ఏ విధంగా ఉన్నారో, ఇప్పుడు స్థితి ఎట్లా ఉందో జ్ఞాపకం చేసుకొని మీరు మిమ్మల్ని ఏ విధంగా నేను పెంచానో, మీరు పూర్వస్థితిలో ఏ విధంగా ఉన్నారో, దేవుడికి దగ్గరగా ఉన్నారా? దేవుడిలో మీరు దేవుడిని ఎట్లా పెంచాను? నేను గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు 5 నిమిషాలు కూడా ప్రార్థన చేయటం లేదు. చేస్తున్నారా? గంట సేపు వాక్యం చదువుకునే వాళ్ళు 10 నిమిషాలు కూడా వాక్యం చదువుకోవట్లా. ప్రార్థన అంటే పరిగెత్తేవాళ్ళు. ప్రార్థన అంటే ఏం ప్రార్థన? దేవుడు ఏమై ఉన్నాడు? మీ ఎదుట సిలువైనటువంటి యేసుక్రీస్తు వారు మీ కన్నుల ఎదుట ఉంచబడిన కదా, లేదా ప్రదర్శించబడిన కదా. ఏంటి మీరు చేసేటువంటి విధానం? మీరు చేసేటువంటి మీ యొక్క ఆరామణ కలిగినటువంటి జీవితాలు ఏంటి అని చెప్తూ వచ్చాడు. మన జీవితాలు కూడా, మన సంఘాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మన దేహం ఎలా ఉంది, మన కళ్ళు ఎలా ఉన్నాయి, మన స్థితి ఎట్లా ఉంది, మన కుటుంబం ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఈ సమయంలో పరిశీలన చేసుకోవాలి. బల్ల చేసి మీ దేహాన్ని, ఎవరి దేహాన్ని అంట? మన దేహాలను, మన కన్నులతో చూసేటువంటిది మన దేహంలోకి రాకుండా చూసుకున్నప్పుడు మనం పవిత్రంగానే ఉంటాం. మరి మన కన్నులతో ఏం చూడాలా? మన కన్నులతో ఏం చూడాలన్నా, నా కన్నులతో నిన్ను చూసేదను ఆకాశమున దూతల మధ్య. ఎవరి మధ్య అంట? ఏ కన్నులతో చూడాలా? ఈ కన్నులతోటి, ఈ పవిత్రపరచబడినటువంటి కన్నులతోటి యేసు ప్రభువును ఒక దినాన్ని మనము చూడాల్సిన సమయము వచ్చింది. మరి ఈ కన్నులు కనుక అపవిత్రమైపోతే, చెడ్డమైపోతే, దుష్టంగా దుష్ట జీవితంలో జీవిస్తే, దేవుని కూడా చెడిపోతే, దేవుని కూడా చెడ్డదైపోతే, ఇంకా లోకం వైపు, లోకం జరిగిన దాని వైపు చూస్తే మన జీవితం మొత్తం కూడా చీకటిమయమైపోయింది. మనం చీకటిలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఆకాశంలో ఉన్నటువంటి దేవదేవుడు, 3 ఆకాశంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు, పాపల రక్షకుడు, జగత్ రక్షకుడు, లోక రక్షకుడు, పాపలను మోసుకొని పోయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఈ కన్నులతో చూడాలని ఒక దినాన మన కన్నులు పరిశుద్ధంగా ఉండాలి. ఎట్లా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, ఎలుగుమయమై ఉండాలి. మన దేహం అంతా కూడా ఎట్లా ఉండాలంట? వెలుగుగా ఉండాలి. అలా ఉందా? అలా జీవిస్తున్నామా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. పోయిన గత వారంలో మనం నోటి గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు కన్నుల గురించి చెప్పుకున్నాం. రేపు సమయం ఇస్తే చెవి గురించి కూడా చెప్పుకుంటాం. చెప్పుకుంటామా? చెప్పుకుంటాం. ముక్కు గురించి కూడా చెప్పుకుంటాం. కన్ను గురించి ఇంకా చాలా ఉన్నాయి. ఉన్నాయా లేవా? కన్నులో నుంచి కొంతమంది ఏడుపు వచ్చింది కానీ కన్నీళ్ళు రావు. ఎందుకని? వారికి
ప్రేమ ఉండదు. కొంతమంది బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు ఒట్టిదే, అప్పుడు వస్తాయి కన్నీళ్ళమ్మా. బాధ వచ్చినప్పుడు విడప్పుడు రావు, కన్నీళ్ళు వస్తాయా? నువ్వు విడిగా దేవుడితో దగ్గరగా, దేవుడితో దగ్గర జీవితం జీవిస్తే, దేవుడు అనుభవం జీవిస్తే నీ కష్టాలు దేవుడు తప్పిస్తాడు కదా. అట్లా రావు కొంతమందికి. బాధ వచ్చినప్పుడు నేను అది చేసి ఇది చేసి అట్లా చేసి ఇట్లా చేసి దేవుడికి తెలియదు నువ్వేం చేసింది. నీ దేహంతో ఏం చేసావో, నీ కన్నులతో ఏం చేసావో, నీ చేతులతో ఏం చేసావో, బాత్రూంలో వెడిగేవా కడగల, చూసావంటే చూడవు. కొంతమంది పోటీలు పడతారమ్మా. మరి హెబ్రోన్లో కూడా చూసేవాళ్ళంట. పెద్ద పెద్ద గజిటెడ్ ఆఫీసర్లు కూడా వచ్చినా, కలెక్టర్లు వచ్చినా ముందు బలిపీఠం ఎక్కించాలంట. అబ్బాయి నువ్వు బలిపీఠం ఎక్కాలనుకుంటున్నావేమో, ఏదో వాక్యం చెప్పాలనుకుంటున్నావేమో, పాట పాడుకోవాలనుకుంటున్నావేమో, ముందు చెప్పుల స్టాండ్లో చేపలు వేయటం, తొడవటం, బాత్రూమ్ కడగటం చూసానంత. అది సేవ అంట. ముందు ముఖ్యం అది సేవ. ఇది సేవ కాదు, చెప్పేది కాదు సేవ, పాట పాడేది కాదు సేవ. మన వాళ్ళని కడగమంటే వెళ్ళిపోతారు. ఆశ ఎక్కడ? దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు? మనకేమన్నా కరిగిపోయిద్దా? ఏమన్నా కరిగిపోయిద్దామా? దేవుడు ఖర్చు అయిపోతున్నాము. దేవుడికి ఇచ్చే దాంట్లో, దేవుడికి ఇచ్చేదాంట్లో ఖర్చు అయిపోతున్నాము. మనం ఖర్చు అయిపోతున్నామా? లేదా దేవుడికి ఇచ్చేది ఏమన్నా ఇవ్వగలుగుతున్నామా? కొంతమంది ఇవ్వగలిగి కూడా ఇవ్వలేకపోతున్నారు, చేయగలిగి కూడా చేయలేకపోతున్నారు, రాగలిగి కూడా రాలేకపోతున్నారు. ఇదంతా మన జీవితానికి సాదృశ్యంగా ఉంది. నువ్వు ఏదైతే నిశ్చయించుకున్నావో దేవుని మందిరంలో ఇవ్వాలని, దాన్ని తప్పకుండా ఇచ్చే దేవుడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు వస్తాడు, మనం చూడం, నేను చూడను. దేవుడు ఏం చెప్పాడు? యేసు ప్రభు నీ ఎడమ చేతి కుడి చేతి, కుడి చేతి ఎడమ చేతికి తెలియకూడదని చెప్పేస్తాడు. నీకు ఆశీర్వాదం రావాలంటే, మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే, హెచ్చించబడాలంటే నువ్వు జనాన్ని చూసి అసూయపడవాడు. ఎవరు నాకైతే రుచిగా ఉన్నారు. దేవుడు నిన్ను కూడా నీ సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు. వాళ్ళు అట్లా ఇట్లా ఈ సమయం మొత్తం దీంతో వృధా చేసుకుంటావు. జాగ్రత్త సుమ. దేవునికి దగ్గరగా ఉండు. దేవునికి ఇచ్చేది దేవునికి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండు. దేవుడే నీ యొక్క మంచితనాన్ని, నీ న్యాయం, నీ యొక్క నీతిని బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు నిన్ను తగిన కాల సమయంలో హెచ్చిస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక, ఆస్వాదించునుగాక, బాగొచ్చునుగాక. నీ స్థితి ఏ విధంగా ఉంది? పూర్వ స్థితి ఎట్లా ఉంది? ఈ స్థితి ఎట్లా ఉంది? జ్ఞాపకం చేసుకో. పూర్వం ఏ విధంగా ప్రార్థన చేస్తావు? దేవుడి మందిరానికి ఏ విధంగా వచ్చావు? ఏ విధంగా జీవించావు? ఏ విధంగా మాట్లాడావు? ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా నువ్వు కలిసి జీవించావు? ఏలా ప్రేమ, ఏలా జీవితం? దిగసారిపోయావు. నీ విశ్వాస జీవితం ఏమైందంట? దిగసారిపోయింది. నీ ఆత్మీయ జీవితం లోపించింది, బలహీనపడింది, అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి వచ్చింది? వారానికి ఒకసారి వస్తావు, వారానికి వచ్చినటువంటి 2 మాటలు ఆరాధిస్తావు. అది ఎప్పుడు వచ్చినటువంటి 10 సంవత్సరాలు మారబడి చెప్తున్నారు. ఇప్పుడు జనం కొంతమంది ఆరాధించడం ఎప్పుడుకోవచ్చు. ఎందుకమ్మా ఈ జీవితం ఎట్లా చేయటం? మేము ఒకసారికి వెళ్తాము అని చెప్తాం. దేవుని అట్లా చెప్పే మేమేమని అమ్మ ఎప్పుడో వచ్చి ఆ సహవాసంలో ఇట్లా ఉందంటే అప్పుడు ఎప్పుడో సహవాసంలో జీవించలేరయ్యా. పొద్దున్న లేచి నుంచి ప్రార్థన చేయాలి, పొద్దున్న లేచిన కాడ నుంచి ప్రార్థన చేయాలి. తిన్నామంటే ప్రార్థన చేయాలి. తినకుండా అన్నం తినకూడదు, తినకుండా పని చేయకుండా అన్నం తినకూడదు, పాటలు పాడాలి, సేవ చేయాలి. అందుకో కష్టమైన పని అయ్యా అని చెప్తాను. కష్టమైన పని. కష్టం లేకుండా నువ్వు పర్వకానికి వెళ్ళిపోతావు. నువ్వు చేసిన పని ఏది? నువ్వు చేసిన పని ఏదమ్మ దేవుడి ముందు? అది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మనం చదువుకున్న భాగాలను బట్టి దేవుడు మనకు కన్ను ఇచ్చాడు. ఈ కన్నుని మనము దేవుని వాక్యం వైపు చూడాలా. దేవుని వాక్యం వైపు చూసినప్పుడు అది మన హృదయంలోకి వెళ్ళింది, మురుగుల్లోకి వెళ్ళింది. నిన్ను బలహరించినప్పుడల్లా దేవుని వాక్యమే చెప్పి నువ్వు చూడకుండా ఏం చెప్తావు? మత్స్య సువార్త 5వ అధ్యాయంలో ఏముందంటే ఏముందోనయ్యా, ఏముందో హృదయ దేవాలయంలో దేవుడు చూసిందని చెప్పలేవా? అంటే చెప్పలేవా?
చెప్పలేకపోతే ఇంక వాక్యం ఈ హృదయంలో ఏడుంది? దేవుడు లోకం ఎంతో ప్రేమించు, లెగిస్తే వాక్యం, కూర్చుంటే వాక్యం, పోతే వాక్యం. ఆ మాటలు ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు ఎప్పుడు దానిలో ఉన్నప్పుడు వస్తాయి. ఎప్పుడు దేని ఉన్నప్పుడు? దాన్ని చదివినప్పుడు నువ్వు లేచిన వాక్యమే, కూర్చున్న వాక్యమే, మాట్లాడిన వాక్యమే, నడిచిన వాక్యమే. అట్లా నువ్వు చూసినప్పుడు నీకంటే నీకు శక్తివంతులు ఎవరు కూడా ఉన్నారు. నీ మాట 10 మంది అంటారు. ఎప్పుడు వింటారు? ఇప్పుడు ఎవరి మాట అంటున్నారంటే ఇలా చెడ్డ మాట చెప్తే దానికి 10 మంది వస్తున్నారు, మంచిదాని వైపు రావట్లా. దేవుని వాక్యం అలాంటిది కాదు, సజీవమైనది. నువ్వు లెగిస్తే వాక్యం చెప్పు, కూర్చుంటే వాక్యం చెప్పు. నీ దేహమంతా కూడా ఎట్లయిపోతుందంట? ఎలుగైపోయింది. దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, నీ బాధలన్నీ కూడా తీసివేస్తాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడి మాటలో దీవించింది కాక. చాలా